అసలు ఆ కన్నప్ప మూవీకి విష్ణు గారే సెట్ కాలేదు అని చెప్పి బయట నెటిజన్ల టాక్. ఎవరు డార్లింగ్ అన్నది విష్ణు అన్న సెట్ కాలే అని? విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ డార్లింగ్, అది ఎప్పటి నుంచో. ఆయన దాని గురించి ఎంత ఆయన బాడీ మీద వర్కౌట్ చేసిండు మీకు తెలిసే ఉంటుంది. మన సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఆయనకి డ్రోన్ తగిలి మొత్తం చెయ్యి సగం కట్ అయిపోయింది మా ఎదురుగా. అయినా కూడా ఆయన మళ్ళీ నెక్స్ట్ డే షాట్కి వచ్చేసిండు ఆయన. ఇప్పుడు డ్రోన్ బ్లేడ్స్ ఎట్లుంటాయి డార్లింగ్, డ్రోన్ తగిలింది డైరెక్ట్ కట్ అయిపోయింది ఇదంతా మజిల్. మళ్ళీ మజిల్ని రికవర్ చేసి మళ్ళీ అప్పుడే షూటింగ్ ఎవరికి పెద్ద ఆయనకు తెలియకుండా మోహన్ బాబు గారికి తెలిస్తే మళ్ళీ అరే ఏమైనా అవుతుంది షూటింగ్ దన్మన్ డిలే కావచ్చు, మనం ఇంత ఖర్చు పెట్టినాం అని చెప్పి అన్న ఎవ్వరికి చెప్పకుండా అన్నీ అందరు అనుకున్నంత ఉండడు డార్లింగ్. వాళ్ళు అనుకుంటారు సరిపోడు అది ఇది అని అందరు చెప్పేటోడే డార్లింగ్. నా కొడుకు తెలియదు అక్కడ ఎంత కష్టపడతారో. ప్రతి ఒక్కడు అడుగుతాడు నువ్వు సెట్ కాలే అని. సెట్గా ఆడి చెప్తే నడవది, ఆడియన్స్ చెప్తారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. దానికి వచ్చే పాజిటివ్ టాక్ అప్పుడు చెప్తుంది. దాని గురించి వెయిటింగ్ ఉన్నాం. ఓకే, అంటే సినిమానే రిలీజ్ కాకన్నా ముందే ఇన్ని నెగిటివ్ ట్రోల్స్ నడుస్తుంది ఆ మూవీ మీద. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు ఆ సినిమా? వాళ్ళు వేసే నెగిటివ్ ట్రోల్స్ మొత్తం మాకు పాజిటివ్గా చేంజ్ అవుతాయి డార్లింగ్. ఎంత అయితే నెగిటివ్ చేసారు కదా, దాని గురించి అన్నా అంతమంది దానికి డబుల్ పబ్లిక్ చూస్తారు. అది ఇంకా పాజిటివ్గా మారుతుంది మా మూవీకి. కన్నప్పలా అన్న మెయిన్ ఎలివేషన్ మీరే కనిపిస్తున్నారు అక్కడ. లైక్ ఆ వాయిస్ కానీ అది చూస్తూ ఉంటే మొత్తం మీరే కనిపిస్తున్నారు అందులో. ఏంటి ఆ కన్నప్ప ఆ రోల్ రావడానికి కారణం ఏంటి? కన్నప్ప రోల్ అయితే నేను మన మోహన్ బాబు గారి ఆఫీస్కి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చి, సార్ నా ఆడిషన్ చూసి వీడైతే కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళ ఒపీనియన్తో నన్ను సెలెక్ట్ చేసారు. దేవుని దయ వల్ల నేను ఎంత 100%కి 110% ఇచ్చిన దానికి. అంటే నేనే హైలైట్ అని కాదు, నాకంటే మించిన వాళ్ళు దాంట్లో ప్రభాస్ అన్న కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ, మోహన్ లాల్, శరత్ కుమార్, విష్ణు అన్న, పెద్ద ఆయన మోహన్ బాబు గారు, అందరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. దాంట్లో నేను ఒక చిన్న అట్రాక్టివ్గా కనిపించారు. అంటే అందరికి తెలుసు, వాళ్ళ దయ వల్ల కనిపించిన డార్లింగ్. పెద్ద ఆయన దయ వల్ల కనిపించిన నేను. ఇక పెద్ద ఆయననే ఇక వీడు చెయ్యాలి, విష్ణు అన్న కానీ పెద్ద ఆయన కానీ. మనం బయట అనుకున్నట్టు మంచు ఫ్యామిలీ అట్లాంటి ఫ్యామిలీ కాదు డార్లింగ్. అంటే ఎందుకంటే మీరు అందులో యాక్ట్ చేశారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. యాక్ట్ చేసినాను కదా డార్లింగ్, వాళ్ళ బిహేవియర్ నేను దగ్గరుండి చూసినా కాబట్టి చెప్తున్నా. యాక్ట్ చేస్తే మనకి ఎందుకు డార్లింగ్, యాక్ట్ చేస్తే పక్క నుంచి వెళ్ళిపోతారు. నేను 2 months సార్ వాళ్ళతో ఉన్నా, వాళ్ళు మేమేం తింటున్నామో అదే తిన్నారు వాళ్ళు కూడా. మాకేమొచ్చిందో తినడానికి న్యూజిలాండ్లో మేము షూటింగ్కి వెళ్ళినాం 2 months. మాకే తిండి వచ్చిందో పెద్ద ఆయన కూడా అదే తిండి తిన్నాడు. బయట వాళ్ళు అనుకున్నంత డేంజర్గా అదేమి ఉండదు డార్లింగ్. బయట వాళ్ళు కావాల్చుకొని ఏదో వాళ్ళు బతకడానికి చేస్తున్న ప్రాపగాండా ఇదంతా. వాళ్ళది వేరే, అసలు వాళ్ళు ఒకళ్ళకి ఇస్తారు కానీ ఒకళ్ళని ఏమనే రకమే కాదు అసలు వాళ్ళు. అట్లాంటి కుటుంబం అది. ఏంటంటే ఏం బ్యాడో ఏదో తెలియదు మనకు, అది మనకంత అది లేదు. కానీ ఏదో జరిగింది. కానీ ఇప్పుడు విష్ణు అన్న కన్నప్ప సినిమాతోని అన్న బౌన్స్ బ్యాక్ ఎట్లుంటుందంటే బొమ్మ కనబడాల. ట్రోల్ చేసిన ప్రతి నా చెప్తున్నా కదా, బొమ్మ కనపడాలని చెప్పి మీరు అంటున్నారు. ఆల్రెడీ ట్రోలర్స్ బొమ్మ చూపిస్తాం అని చెప్పి బొమ్మ వాళ్ళకి చూపించినాం కదా బ్రదర్. మొన్న రీసెంట్ గా ఏం బొమ్మ చూపించారు, ఏం చూపించినాం అనేది వాళ్ళకి తెలుసు. టీజర్ కాదు బ్రదర్, వాళ్ళు చేసిన తప్పులు ఏమున్నాయో దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఉత్తిగానే అందరి మీద నోరేసుకొని ఉంది కదా ఛానల్ అని పడిపోతే అది నడవది. వాళ్ళపైన కాపీరైట్ చేయడం కానీ అది ఏదైనా బ్రదర్ నేను చెప్పలేను, అది నేను చెప్పను. ఎట్లా వెళ్ళినాయి అనేది నేను చెప్పను. ఇంకా ట్రోలింగ్ లకి ఇంకా మైనస్ అయింది అనుకో చెప్పొచ్చా? అవును బ్రదర్, నీకు కంటెంట్తో తీసినప్పుడు, నీకు ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు అంత కష్టపడి ఒక 400 members ఇక్కడి నుంచి న్యూజిలాండ్ తీసుకెళ్ళి, ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్.
ఇక్కడ నుంచి 400 మెంబర్స్ని న్యూజిలాండ్ తీసుకెళ్ళి వాళ్ళకి వీసాలు ఇప్పించడం, వాళ్ళతో అవన్నీ చేపియడము, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, అకామిడేషన్, ట్రావెలింగ్, ఎంత ఖర్చుతో కూడుకున్నది ఇప్పటిదాకా ఎవరు తీసుకెళ్ళలే అనుకుంటా బ్రదర్. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా 400 మంది 500 మందిని న్యూజిలాండ్ లాంటి రిచ్ కంట్రీకి తీసుకెళ్ళే. ఇప్పుడు వాళ్ళకి తెలియదా అరే మనం ఇంత పెద్ద సినిమా మీద బడ్జెట్ పెడుతున్నాం, వాళ్ళకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం లేకుండా అయితే ఎవ్వరు దిగరు. ఏదో చిన్నగా ఇది చూసేసినాం, టీజర్ చూసినాం, అరే టీజర్ ఇట్లుందా, కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి. అంటే ఒప్పుకుంటున్నారా? కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ చూసుకోకుండా రావచ్చు. అర్థమైందా డార్లింగ్? ఏదో హరిబరి ఫ్యాన్స్ అడుగుతున్నారు, ప్రభాస్ అన్న ఉన్నాడు, అక్షయ్ కుమార్ గారు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరు అడిగినప్పుడు ఏదో ప్రజెంట్ చేద్దామని చెప్పి నన్మన్ కొంచెం మొత్తం కాదు డార్లింగ్, అన్ని విజువల్ వండర్ డార్లింగ్. అది న్యూజిలాండ్ ల్యాండ్స్కేపులు, అసలు న్యూజిలాండ్ మొత్తం అందం ఏంది అసలు, ఆ బ్యాక్గ్రౌండ్కి కానీ మొత్తం సోషలైజ్ చేసిన మూవీ అది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కన్నప్ప మీకు పాత భక్త కన్నప్ప చూస్తున్నట్టు ఉండదు, మీకు ఇది టోటల్లీ రిఫ్రెషింగ్ కన్నప్ప ఇది. ఓకే, కన్నప్ప అని చెప్పి ఒక మూవీ వల్ల జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళని ఏం తెలియదు అట్లా అంటే. ఇప్పుడు అంటే సేమ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మీ క్యారెక్టర్ అందులో బాగా వైరల్ అయిపోయింది మీ క్యారెక్టర్. సో ఒకసారి నేను వ్యూయర్స్కి కూడా చూపిస్తా, ఒకసారి చూపిస్తా క్యారెక్టర్ కూడా బీభత్సంగా. అంటే కాలకేయ ప్రభాకర్ గారు పక్కనే లైక్ సేమ్గా మీరున్నారు, సేమ్ అని చెప్పి అది కూడా బాగా సోషల్ మీడియా వైరల్ అయ్యింది. దీనికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే. చూపియండి ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తా అవి ఫోటో. అంటే ఆ సోషల్ మీడియా బాగా వైరల్ అయింది మీ ఫోటో ఒకటి. మేబీ జనాలకు మీరని తెలియదేమో అది. ఓకే, సో చూపిస్తా. కాలకేయ ప్రభాకర్ గారు, ఇది ఉందన్న, ఇదెవరు? ఒప్పుకున్నారు కదా. ఓకే, ఇదెవరు? మీరు. సేమ్ ఉందా లేదా? సేమ్ ఎందుకు ఉంటుంది డార్లింగ్? అది గెటప్ సేమ్ అనేది కాపీ డార్లింగ్, కాపీ కాదు, అది ఇన్స్పిరేషన్ డార్లింగ్. ఓకే, అది కాపీ కాదు. ఇప్పుడు అట్లా అంటే వైకింగ్స్ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా విలన్స్ తీసిరు. ఇప్పుడు అవన్నీ కాపీలా కాదు కదా, ఇది ఇన్స్పైర్, కాలకేయ నుంచి ఇన్స్పైర్ ఇది. ఓకే, కాలకేయ లుక్ ఎట్లుంది, ఆ వైల్డ్నెస్ ఎట్లుంది, ఆ ట్రైబ్ అట్లా నేను ఒక ట్రైబ్కి హెడ్ అనమాట. ఓకే, ఆ వైల్డ్ ట్రైబ్కి నేను హెడ్. నేను ఎంత వైల్డ్ ఉండాలి, అంత వైల్డ్ చూపించి. అందులో మీ పేరు ఏం పేరు? దాంట్లో నా పేరు కాలాముఖ. కాలాముఖ. ఈయన పేరు ఏం పేరు? ఎవరి పేరు? ప్రభాకర్ పేరు కాలకేయ. మీ పేరు ఏం పేరు? కాలాముఖ. సో జనాలకి ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే లైక్ అలా షూటింగ్ చేస్తారని చెప్పి, సో మళ్ళీ ఇంకా పేరు అందులో ఇంకా పేరు వచ్చేసరికి జనాలకు మొత్తం లైక్ చేసిన కంటెంట్లే మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళకు ఒక థాట్ ఉంది. మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళకు ఉండొచ్చు డార్లింగ్, పేర్లది డిఫరెన్సియేషన్ తోని అరే కాలా కాలా అన్నట్టు ఉందని చెప్పి ఇది ఆ కాలా వేరు ఈ కాలా వేరు, అది టోటలీ డిఫరెంట్, ఇది టోటలీ డిఫరెంట్. ఇదేంటంటే ఇది డివోషనల్లో వచ్చే తెగ, వాళ్ళ క్రూరత్వం, వాళ్ళు ఏంది డివోటీస్ మీద ఎట్లా చేస్తారు, శివుని డివోటీస్ మీద వాళ్ళు ఎలా దాడి చేస్తారు అనేది స్టోరీ, అది వేరు. ఇది మేము చేసిన టోటలీ డిఫరెంట్. రాజమౌళి సార్ది వేరే డిఫరెంట్, అసలు ఆయన వరల్డ్ డిఫరెంట్, మా వరల్డ్ డిఫరెంట్. కాపీ అయితే కాదు, ఇది ఇన్స్పిరేషన్ అంటారు డార్లింగ్, కాపీ కాదు. తెలియని నా కొడుకులు కాపీ అని అంటారు. అది చూసుకున్నావు అన్న, నీ ట్రోల్స్ నువ్వు బాగా బీభత్సంగా చూసుకున్నా డార్లింగ్, చాలా ట్రోల్స్ అయింది. ఓకే, ఇట్స్ గుడ్, హెల్దీ. నేను కూడా లవ్ చేసిన, అంత పర్వాలేదు, పాజిటివ్ గా తీసుకుంటున్నా, పాజిటివ్ గా తీసుకుంటున్నా డార్లింగ్. వాళ్ళు ట్రోల్ చేస్తేనే కదా వైరల్ అయ్యేది. అంటే వైరల్ అయ్యేదని కాదు, మేము చేసినాం ఇట్లా అని చెప్పి తెలిసేది. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ఓహో, అట్లా మర్చుకున్నారా మీరు? ఇప్పుడు మా సినిమాకి ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు, మాకేముంది బాధ, మాకు మంచిదే కదా. మీ క్యారెక్టర్ పైన డిబేట్స్ కూడా అయినాయి, కొన్ని డిబేట్స్ కానివ్వండి నడిచినాయి. అవును డార్లింగ్, నాకు కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ ఇట్లా, చూసినా నేను కూడా. కానీ నడవడి డార్లింగ్, వాళ్ళు బతుకుతున్నారు డిబేట్స్ మీద, దాని మీద మొత్తం
మంచు ఫ్యామిలీ మీద ట్రోల్ చేసుకుంటా బతుకుతున్నారు కొన్ని బ్యాచ్లు. ఇప్పుడు అన్ని యూట్యూబర్స్ అని అంటలే నేను, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు వేరే కొన్ని ఛానల్స్ ఇప్పుడు ఓన్లీ మీరు ఏంటంటే కంటెంట్ జెన్యూన్ ఉన్నారా పర్సన్స్ అలాంటి దాని మీద మీరు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏంటంటే మ్యాక్సిమం ట్రోలింగ్, వేరేని ఖరాబ్ చేద్దాం, మనం హైలైట్ అవుదాం, వాని మీద ఏమన్నా నెగిటివ్ మాట్లాడిరా ఈడ్ హైలైట్. ఓకే, ఇలాంటి చిల్లర్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఓకే, మొత్తం చిల్లరగాళ్ళు తయారయ్యారు, మొత్తం చిల్లర బాత. కానీ ఒవ్వని మీద అంటే ఆయన మీద అనుడు, వాడు ఏంది అసలు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి అంత ఎదిగిర్రు అదేం తెలియదు వీనికి. పొద్దుగాల లేచి మమ్మీ డాడీ వండినవి తినేస్తాడు మంచిగా సై తినేసి రోడ్డు మీదకి వచ్చి మంది ముచ్చట్లు ఇవే పోవాలా, యూట్యూబ్లలో మీమ్లు పెట్టాలా లేకపోతే అవి చేయాలా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, అవి ఇట్లాంటివి చెయ్యవు. వాళ్ళు జెన్యూన్ ఉంటేనే ప్రాజెక్ట్ చేస్తారు, దాని మీద డిబేట్ చేస్తారు. ఇట్స్ అ గుడ్ హెల్తీ ఎన్విరాన్మెంటల్ అది. ఇట్లాంటివి ఏంటంటే ప్రతి ఒక్కరి మీద నెగిటివ్ ప్రాపగాండా చేసేసరికి వాళ్ళు నెగిటివ్గానే అయిపోతున్నారు, వాళ్ళ పాజిటివ్ సైడ్ తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళకున్న స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళ ఎంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుర్రు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి, అవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఇది మాట్లాడారు అది మాట్లాడారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.